నేను తొందరపడకపోతే ఈ అధ్యాయం ముగింపు వచ్చేటట్లు లేదు. అందుకని 5 పేర్లతో వివరించబడుతున్న ఈ బ్రహ్మగారితో నా చివరి సమావేశ వివరాలు చెప్పి ముగిస్తాను. భారతదేశంలో సాయంత్రము రాత్రికి మధ్య ఎక్కువ వ్యవధి ఉండదు. యూరోప్లో దీర్ఘంగా సాగుతూ కనువిందు చేసే సూర్యాస్తమయానికి అలవాటు పడిన నాకు ఇది వింతగా ఉంటుంది. ఆ రోజు సాయం సంధ్య వేళ భ్రమ కుటీరంలో ఒక లాంతర వెలుగులో నేను, నా అనువాదకుడు భ్రమ ముగ్గురం గదంతా వ్యాపించిన గంధవ సువాసనని ఆస్వాదిస్తూ కూర్చున్నాము. నా ఆలోచనలు భ్రమ నుంచి వీడ్కోలు తీసుకోవటం మీద కేంద్రీకృతమైనవి. నా హృదయంలో ఉన్న భావాలు, ఉద్వేగము ఈ అనువాదకుడి మాధ్యమం ద్వారా భ్రమతో పూర్తిగా పంచుకోలేకపోతున్నాను. భ్రమ చెప్పిన సిద్ధాంతాలు, సాధనలు ఎంతవరకు సరైనవో చెప్పలేను, కానీ తన ఏకాంత జీవితంలోకి నాకు ప్రవేశం కల్పించిన అతని ఉదారతను మాత్రం ప్రశంసించకుండా ఉండలేను. మా ఇరువురి హృదయాలు అవ్యక్తానురాగాలతో పరస్పరం దగ్గరైన మాట వాస్తవం. త్వరలో మేమిద్దరం విడిపోతున్న దృష్ట్యా భ్రమ అంతరంగంలోని మరికొన్ని రహస్యాలు ఛేదించడానికి చివరి ప్రయత్నం చేశాను. దానికి సమాధానంగా ఈ నగరాలన్నీ వదిలేసి పర్వతాలలోనో అరణ్యాలలోనో కొన్ని సంవత్సరాలు గడపడానికి సిద్ధంగా ఉన్నావా? సూటిగా ప్రశ్నించాడు భ్రమ. నేను బాగా ఆలోచించాలి. నీ ఇతర వ్యాపకాలు, వృత్తులు అన్నీ కట్టిబెట్టి సుఖాలు, సౌకర్యాలు అన్నీ వదిలేసి కొన్ని సంవత్సరాల పాటు మా యోగ సాధనలో పూర్తి కాలమంతా గడపగలవా? మళ్ళీ అడిగాడు భ్రమ. అలా కుదరకపోవచ్చు. ప్రస్తుతం నేను ఇంకా సిద్ధంగా లేను. కానీ ఏదో ఒకరోజు అలా అయితే నేను ఇంకా ముందు తీసుకుపోలేను. శారీరక యోగ సాధన అనేది విశ్రాంతి వేళల్లో నేర్చుకుంటే వచ్చే విద్య కాదు, స్పష్టంగా చెప్పాడు భ్రమ. ఇంతటితో యోగినవుదామనే నా చిన్న ఆశ వదిలేసుకున్నాను. ఎన్నో సంవత్సరాల కఠోర సాధనతో మాత్రమే సాధ్యమయ్యే ఈ యోగ విద్య నాలాంటి వారికి కాదని నిర్ణయానికి వచ్చాను. కానీ ఈ అద్భుత శక్తుల కంటే మించి యోగ సాధన వల్ల లభించేది ఇంకేమీ లేదా అనే అనుమాన నివృత్తి కోసం మళ్ళీ భ్రమను అడిగాను. ఈ శక్తులన్నీ నిజంగా అద్భుతమైనవే. ఏదో ఒకరోజు ఈ విషయం ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి నేను సిద్ధమై వస్తాను. అయితే ఒక సందేహం. ఈ శక్తులు శాస్త్ర ఆనందాన్ని ఇవ్వగలవా అంటే, యోగశాస్త్ర సాధనలో ఈ శక్తులు సాధించడం కంటే ఉన్నతమైన ఆంతర్యము, పరమార్థము మరేమీ లేదా? భ్రమ సానుకూలంగా స్పందించాడు. అర్థమైంది. ఈ శారీరక యోగ సాధనతో పాటు మానసిక యోగ సాధన కూడా చేయాలని మా గ్రంథాలు చెబుతున్నాయి. అంటే రెండో సాధించడానికి మొదటిది సాధకుడిని సిద్ధం చేస్తుందన్నమాట. పరమశివుడు ప్రారంభంలో ఈ యోగశాస్త్రాన్ని మా ఋషులకు బోధించేటప్పుడు దీన్ని కేవలం భౌతిక విషయంగానే చెప్పలేదు. శారీరక నియంత్రణ తర్వాత మానసిక నియంత్రణ సాధించి చివరగా ఆచరణ ఔన్నత్యాన్ని గమ్యం చేసుకోవాలని వారి ఉద్దేశం. అంటే ఆత్మని అందుకోవటానికి శరీరం ఒక సాధనంగానే భావించారన్నమాట. అందుకనే మా గురువుగారు ముందు శారీరక నియంత్రణ సాధన చెయ్యి, ఆ తర్వాతే మరింత ఉన్నతమైన మానసిక నియంత్రణ సాధ్యమవుతుంది అని చెప్పేవారు. శరీరం స్వాధీనంలోకి వస్తే మనసు వేరే వ్యాపకాలు, అడ్డంకులు, కలవరాలు ఉండవు కదా. నేరుగా మానసిక సాధనతో మొదలుపెట్టేవారు కూడా కొందరు ఉంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. ఈ మానసిక యోగ సాధన వేరే మార్గం అన్నమాట. అవును, ఆ పద్ధతిలో మనస్సుని ఒక కాంతిపుంజంగా మార్చుకొని ఆ కాంతితో ఆత్మాన్వేషణ చేస్తారు. ఆ విధమైన సాధన ఎలా మొదలుపెట్టాలి? దానికి కూడా ఒక గురువుగారి ఆవశ్యకత ఉంటుంది. ఆ గురువుగారి కోసం ఎక్కడ వెతకాలి? మిత్రమా, సాధారణమైన ఆకలితో ఉన్న వ్యక్తి ఆహారం కోసం వెతుకుతాడు. ఆకలితో అలమటించే వాడే వెతుకులాటది తీవ్రంగా ఉంటుంది. అలా ఆకలితో అలమటించేవాడు ఆహారం కోసం వెతికినట్లు నువ్వు గురువుగారి కోసం వెతకగలిగితే తగిన సమయంలో తప్పకుండా గురువుగారు నీకు లభిస్తారు. అంటే ఈ విషయం కొంతవరకు విధిలిఖితమేనా? నిజమే. కానీ కొన్ని పుస్తకాలలో నా మాట పూర్తి కాకుండానే భ్రమతాల అడ్డంగా ఊపాడు. గురువుగారు లేకుండా ఈ పుస్తకాలన్నీ వట్టి చిత్తు కాగితాలు మాత్రమే. అసలు గురువు అనే పదానికి చీకటి పాల్దొలేవాడని అర్థం. సద్గురువులు అనుగ్రహిస్తే సాధకుడు తన ప్రయత్నము, అదృష్టము ఫలించి నేరుగా అంధకారం నుంచి వెలుగులోకి వస్తారు. భ్రమ లేచి కాగితాలతో నిండి ఉన్న తన బల దగ్గరికి వెళ్ళాడు. ఒక పెద్ద కాగితం తెచ్చి నాకు ఇచ్చాడు.
దాని మీదంతా ఏవో గుప్త సంకేతాలు, తమిళ అక్షరాలు, ఎరుపు, ఆకుపచ్చ, నలుపు శిరాలతో రాసి ఉన్నాయి. పైవైపున సూర్యుడు, చంద్రుడు, మానవ నేత్రాలు, మరికొన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాగితం మధ్యలో మాత్రం ఖాళీగా ఉంది. నేను రాత్రంతా కూర్చొని దీన్ని తయారు చేశాను. నువ్వు ఇంటికి వెళ్ళాక నా ఫోటో ఒకటి ఈ మధ్య ఖాళీలో అంటించు అన్నాడు. నేను కనుక రాత్రి నిద్రపోయే ముందు 5 నిమిషాల సేపు ఈ కాగితం మీద దృష్టి నిలిపి ఉంచితే ఆ రోజు స్వప్నంలో తాను కనిపిస్తానని చెప్పాడు. మన శరీరాలు 5,000 మైళ్ళ దూరాన్ని ఉన్నా నువ్వు ఈ కాగితం దృష్టి సారిస్తే మన ఆత్మలు రాత్రి వేళ కలుసుకోగలవు అని నమ్మకంగా చెప్పాడు. అంతేకాదు, స్వప్నంలో జరిగే ఈ కలయిక మనం ఒకరికొకరం ఎదురుగా కూర్చొని మాట్లాడుకున్నట్లుగానే ఉంటుంది. నా సామాన్లని సర్దుకున్నానని మళ్ళీ ఆయన కలవగలనో లేదో సందేహమని చెప్పాను. పర్వాలేదు, విధిలిఖితం జరగవలసిందే కదా అంటూ ఇలా అన్నాడు. తంజావూరులో నా కోసం ఎదురు చూస్తున్న 2 శిష్యులు ఉన్నారు. వారి కోసం వసంతకాలంలో అక్కడికి వెళ్తాను. ఆ తర్వాత నువ్వు అన్నట్లు మా గురువు నుంచి పిలుపు వస్తుందేమో, ఎవరు చెప్పగలరు? మా ఇద్దరి మధ్య చాలాసేపు నిశ్శబ్దం రాజ్యమేరింది. భ్రమ తన గొంతు బాగా తగ్గించి రహస్యం చెబుతున్నట్లుగా అన్నాడు. నిన్న రాత్రి మా గురువు గారు నాకు కనిపించారు. ఆయన నీ గురించి ఇలా చెప్పారు. నీ మిత్రుడు, అదే ఆ యూరోపియన్ దొరకి జ్ఞానతృష్ణ ఎక్కువగా ఉంది. అతడు పూర్వ జన్మలో మన మధ్యే ఉన్నాడు. అప్పుడతడు యోగశాస్త్రం నేర్చుకున్నాడు, కానీ మన శాఖలో కాదు. అతడే పాశ్చాత్యుడిగా తిరిగి భారతదేశానికి వచ్చాడు. అతడు పూర్వజన్మలో నేర్చుకున్నదంతా మర్చిపోయినాడు. కానీ ఆ మరుపు కొంతకాలం వరకే. ఒక గురువు గారు అనుగ్రహం చూపించే వరకు ఇదివరకు నేర్చుకునేది జ్ఞప్తికి రాదు. త్వరలోనే ఒక సద్గురుని కలుసుకుంటామని అతని ధైర్యం చెప్పు. ఆ తర్వాత అతని అంధకారం పూర్తిగా తొలగిపోతుంది. అందుకని ఆందోళన చెందవద్దని చెప్పు. ఇది జరిగే వరకు అతని దేశం వదిలి వెళ్ళడు. వట్టి చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళకూడదని అతని రాసిపెట్టి ఉంది. నేను నానపడిపోయినాను. నా అనువాదుడి కళ్ళల్లో ఏదో అద్భుతం చూసిన భావం కనిపిస్తోంది. మీ గురువుగారు ఎక్కడో నేపాల్ దేశంలో ఉన్నట్టు చెప్పారు కదా, ఒకంత నిష్ఠురంగా అన్నాను. అవును, ఆయన అక్కడే ఉన్నారు. మరి ఒక్క రాత్రిలో 12,000 మైళ్ళు ఎలా ప్రయాణించగలరు? భ్రమ నిగూఢంగా నవ్వాడు. మా ఇద్దరి మధ్య భారతదేశం దూరం ఉన్నా ఆయన నాకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. ఏ విధమైన ఉత్తరాలు, వార్తాలు లేకుండానే ఆయన సందేశాలు నేను పొందగలను. ఆయన ఆలోచనలు గాల్లో ప్రవహించి నాకు చేరుతాయి. వాటిని నేను అర్థం చేసుకుంటాను. అంటే టెలిపతీనా అని అడిగాను. నువ్వు అలాగే అనుకోవచ్చు. నేను లేచాను. ఇద్దరం కలిసి ఆ వెన్నెల రాత్రి కొంత దూరం నడిచాము. ఒక చోట తాడి చెట్ల నీడల మధ్య ఆగాము. నీకు తెలుసు కదా, నాకున్న వస్తువులు చాలా తక్కువని, వాటిలో ఇదన్నిటికన్నా విలువైనది, స్వీకరించు అంటూ భ్రమ తన ఎడమ చేతి 4వ వేలి పట్ల బంగారు ఉంగరం తీసి నాకు అందించాడు. చక్కని పచ్చరాయి పొందిన ఉంగరం అది. నేను వద్దుని వారించిపోయినాను, కానీ దానిని మరింత నొక్కుతూ నా చేతిలో పెట్టాడు. నేను జ్ఞాన సాధనలో దేశమంతా తిరిగే రోజులలో యోగాశాస్త్ర నిష్ణాతుడు ఒక ఆయన దీన్ని నాకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు దీన్ని స్వీకరించి తీరాలి. కృతజ్ఞతలు చెబుతూ, ఇది నాకు అదృష్టం తెచ్చిపెడుతుందా అని నవ్వుతూ అడిగాను. అదృష్టం తేలేదు, కానీ ఆ పచ్చలో విశేషం ఉంది. దాని ప్రభావంతో గొప్ప జ్ఞాన సంపర్కం పొందగలవు. అంతేకాదు, నీ మానవీయ శక్తుల ఉద్దీపనకు కూడా అది తోడ్పడుతుంది. ఆ రకమైన సహాయం కావాల్సి వచ్చినప్పుడు దాన్ని ధరించు. దాని ప్రభావం అనుభవం మీద నీకే తెలుస్తుంది. తర్వాత వీడ్కోలు తీసుకొని ఇద్దరం విడిపోయినాం. నా ఆలోచనలు భిన్న మార్గాలలో సాగుతున్నాయి. ముఖ్యంగా ఎక్కడున్న గురువుగారు భ్రమకి పంపించాడంటున్న సందేశం, దాన్ని ఖండించలేను. కానీ దాన్ని నమ్మాలా వద్దా అనే సందేహం నా అంతరాత్మను వేధిస్తోంది. నా చేతులను ఉంగరం వైపు చూశాను. ఇటువంటి విషయాలలో ఒక బంగారు ఉంగరం ప్రభావం చూపగలదా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఆ ఉంగరం మానసిక, ఆధ్యాత్మిక విషయాలపై ఎందుకు ప్రభావం చూపుతుందో నాకు అర్థం కాలేదు. అది మూఢ నమ్మకమే అనిపిస్తోంది. కానీ భ్రమ దాని ప్రభావం గురించి అంత నమ్మకంగా ఎట్లా చెప్పాడు? అంతులేని వింతలకు నిలయమైన ఈ దేశంలో ఏదైనా సాధ్యమేనని నాకు అనిపిస్తోంది. కానీ నా తర్కం ఒప్పుకోకుండా ప్రశ్న సంధిస్తోంది. తాడి చెట్ల నీళ్ల మధ్యగా మిడుగురు పురుగుల్ని చూసుకుంటూ తల మీదకి ఎగురుతున్న గబ్బిలాన్ని గమనిస్తూ నిర్మానుష్యంగా ఉన్న ఆ వీధుల్లోంచి తిరిగి వస్తూ ఉంటే ఎంతో మనశ్శాంతిగా ఉంది. ఇల్లు చేరాక కూడా చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఎప్పుడో తెల్లవారుజామున నా ఆలోచన అన్నింటినీ వెనక్కి పెట్టి నిద్రలో జారుకున్నాను.